హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి సందర్భంగా మనం ఎంతో రుచిగా సింపుల్గా ఉండే బొంబాయి కరాచీ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లవర్ తీసుకొని అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కార్న్ఫ్లవర్ అంతా నీళ్ళతో బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 కప్పు చక్కెర, 3 కప్పులు నీళ్లు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని అంతా బాగా కలిపేసుకుందాం. చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చక్కెర ఇలా కరిగితే సరిపోతుంది, పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చక్కెర నీళ్లు బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత మరో స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలిపేసుకుందాం. తర్వాత ఇలా 3-4 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. చివరిలో కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు ఒక బాక్స్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కలను కొంచెం వేసుకుందాం. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక షేప్లో పీసెస్గా కట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా రుచికరంగా చేసుకునే బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రాఖీ పౌర్ణమికి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.